ఎక్కడికి వెళ్తున్నాం పండు? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? కాన్సర్ట్. ఇంకెక్కడ కాన్సర్ట్ ఉందండి దగ్గరలో, వెళ్ళొస్తామే. కాన్సర్ట్ కంటే వెళ్ళొస్తామండి. కాన్సర్ట్ అంటాం, అమ్మాయి అంటది. ఓకే, వెళ్ళింది అక్కడ వీడియో తీస్తానే. ఇక్కడ మా పాప వాళ్ళు ఉండేది మ్యూనిక్ సెంట్రల్ సిటీ కాబట్టి ఇక్కడ చిన్న చిన్న కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయండి. సో ఇక్కడ ఈ కాన్సర్ట్ పెద్ద పాప్ సింగర్స్ కాకపోవచ్చు, కానీ చాలా బాగుంది. వీకెండ్స్ ఇలాగా జరుగుతూ ఉంటాయంట. కొంచెం కొంచెం క్లైమేట్ కనుక కొంచెం వేడిగా ఎండగా ఉంటే వర్షం లేకుండా ఇలా జరుగుతూ ఉంటాయట. అందుకని ఇంకా ఈ టైంలో ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా ఇక్కడే ఉన్నారండి. అమ్మాయిలు మొత్తం ఇక్కడే ఉన్నారండి. ఈవినింగ్ అయితే వీళ్ళు జర్మన్స్ అండి. ఈవినింగ్ ఇంకా వేరే పనులేం పెట్టుకోరు. ఒకవేళ ఆఫీస్ అయిపోయినప్పుడు కూడా పిల్లలు తీసుకొని అలా పార్క్ వెళ్ళడం, సైక్లింగ్ చేయడం. సైక్లింగ్ ఎంత బాగా చేస్తారోనండి. వీళ్ళ హెల్త్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా సన్నగా స్లిమ్గా ఇంత నీట్గా ఉండడానికి కారణం ఏంటంటే, మనకైతే ఇక్కడ పాట్ బెల్లీ ఉంటుంది ఎక్కువ మందికి, లేడీస్ కానీ జెంట్స్కి కానీ వీళ్ళు ఇలా లేపడానికి కారణం ఓన్లీ సైక్లింగ్ అండి. వాకింగ్ అండ్ సైక్లింగ్. ఎక్కడికన్నా వెళ్ళండి, నడవలేక చచ్చిపోతాం అనమాట. కిలోమీటర్లు నడవాలి. ఎక్కడికి వెళ్ళినానండి కనీసం 4000 స్టెప్స్ వేస్తాం అనమాట. ఇంకా వీళ్ళ సైకిల్స్ కాస్ట్ ఎంతో తెలుసా? ఒక్కొక్కటి 1,50,000 2 లక్షలట. ఇంకా అసలు ప్రతి ఒక్కరి దగ్గర మన బైక్లు ఎలా ఉంటాయో వీళ్ళ సైకిళ్ళు అలా అనమాట. ఇంకా నేను మాస్టర్ అయితే అసలు అక్కడ ఆ మనుషుల్ని, ఆ కల్చర్ని చూసి నిజంగా షాక్ అయిపోయాం అనమాట. ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఆల్కహాల్, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఇంకా తినడం, అక్కడ కూర్చొని తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన కల్చర్కి టోటలీ డిఫరెంట్ అండి. బట్ ఎనీవే బాగా ఎంజాయ్ చేసాం. కొంచెం మంచి అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్ కదా, మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట చూసి. ఆ సింగర్స్ ని చూస్తారా? చూడండి. Wir versuchen den Abend noch so gut wie möglich zu machen, okay? Nachdem Deutschland jetzt leider verloren hat. Wir geben unser Bestes. Hey, schön, dass ihr alle hier seid. Geht's euch gut? Okay, Baba. Wir machen genau das gleiche nochmal zusammen, okay? Und plötzlich stand ich vor. మనలాగే వీళ్ళు కూడా సింగర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారండి. చాలా అసలు వాళ్ళు వీళ్ళని చూస్తే, ఆడియన్స్ని చూడగానే వాళ్ళకే ఇంక ఊపు వచ్చేస్తుంది అనమాట. మనకైతే జర్మన్ రాదు కదా, ఆ సాహిత్యాన్ని ఎంజాయ్ చేయలేకపోయినా ఆ మ్యూజిక్ని మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి. చాలా స్లోగా నీట్గా ఎంత బాగా వచ్చిందంటే నిజంగా బాగా నచ్చింది ఆ మ్యూజిక్ మాత్రం. ఇంకా వీళ్ళైతే ఇంకా వాళ్ళ ఇష్టం ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ సాహిత్యం కూడా అర్థమైంది, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా కన్నయ్యకి బాగా సూదింగ్గా అనిపించిందేమోనండి, పాటలు వింటూ హాయిగా నిద్రపోయాడు. ఇంకా నిద్రపోయాడు. సరే అని చెప్పేసి మాస్టర్ నేను తీసుకెళ్తాలే ఇంటికి, పక్కన దగ్గరేనండి, ఒక స్టాప్ అవుతారనమాట. ఇంకా మా మాస్టర్ ఇంటికి వెళ్ళిపోయారు. నేను పండు కాసేపు ఉండి 10:30కి అలా వెళ్ళామన్నమాట. మీరు అబ్జర్వ్ చేశారా? టాటూస్ అందరూ చాలా ఎక్కువ మందికి టాటూస్ ఉంటాయండి. కొంతమందికి అయితే బాడీ నిండా టాటూసే ఉంటాయి. నేనైతే ఇలాంటివన్నీ కూడా సినిమాల్లోనే చూశానండి. ఇట్లా డైరెక్ట్గా చూస్తానని చెప్పి మాత్రం అనుకోలేదు. రియల్లీ గాడ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, కొత్త ప్రపంచాన్ని చూడడానికి అవకాశం ఇచ్చినందుకు. మా పండు అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. యూత్ కదా ఎంతైనా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఎవరి ఫియాన్సీతో వాళ్ళు, ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారా? ఇప్పుడు మీకు ఆ లైటింగ్ చూస్తే టైం ఎంత అయిందంట అనుకుంటున్నారు? టైం ఇప్పుడు 9 అండి. 9:30 ఆ టైం అనమాట ఇది. కానీ మనకి ఎలా ఉంటుందంటే 5:30 లాగా ఉంటుంది అనమాట. అంత 10కి కానీ చీకటి పడదండి ఇక్కడ. కాన్సర్ట్ ఇంకా జరుగుతూనే ఉందండి, కానీ 10:30 అయిపోయిందిలే అని చెప్పేసి ఇంక మేము ట్రాన్స్ స్టేషన్లోకి వచ్చేసి, పక్కనే ఉంటుంది, ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట ఇంటికి. అక్కడ ఏదో ఉంటే తింటూ. చిన్న పాప వచ్చిందని చెప్పాను కదా యుఎస్ నుండి. సో నేను ఆల్రెడీ యూరోప్లో ఉన్నాను కదా. సో డాలర్స్ వర్సెస్ యూరోస్ ఎలా ఉంటాయి ఏంటి ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మనకు అన్నీ తెలియదు కదా, సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మా డాలర్స్ చెప్పమ్మా, ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు ఒకసారి చెప్పు.
సో బేసిక్గా ఇవి $100 అండ్ ఇది $50, ఇది 20. అంటే ఈ ఫోటో డిఫరెన్స్ ఉండి నెంబర్ చూస్తారా? యా, ఈ ఫోటో కూడా మరి రెండు ఫోటోలు ఫోటో అట్లా ఏం కాదు, నెంబరేనా? జస్ట్ నెంబర్. ఇక్కడ జస్ట్ కలర్ కూడా చేంజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్ డిఫరెన్స్ ఉంటుందా? కలర్ డిఫరెన్స్ ఉంటుంది దానికి, ఆ కలర్ డిఫరెన్స్. సో ఇది $. డాలర్ అంటే ఎంత? డాలర్ ప్రెసెంట్ 83 ఉంది, 83 రూపీస్. ఓకే, కాయిన్స్ చెప్పమ్మా. ఇది $. సో దీని మీద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ $1. ఇది $1. సో ఇట్ ఇస్ 83 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ. ఈ డాలర్ సేమ్. ఇదేమో నోటు, అదేమో రూపీ కాయిన్ అన్నట్టు. ఇది 25 cents. 25 సెంట్ అంటే మనకి పైసలు అన్నమాట. 100 పైసలు అయితే ₹1 అయినట్లు $1 కి 100 cents అన్నట్టు. సో ఇది ఎన్ని సెంట్స్? ఇది 25 cents. ఏముందమ్మా దాని మీద? $1/4 రాసి ఉంటుంది. ఓకే, రాసి క్వార్టర్. ఓకే, ఇది 10 cents. ఇది డైమ్ అని కూడా అంటారు. డైమ్ అంటారా? డైమ్. ఓకే, మాకు ఇంగ్లీష్ లెసన్స్ లో వస్తుంది డైమ్ అని. ఓకే, ఇది 5 cents. నికెల్ అని అంటారు. ఇది 1 cent. పెన్నీ అని కూడా అంటారు. పెన్నీ అంటారా? ఓహో, మాకు ఒక ప్రోవర్బ్ ఉందమ్మా, ఏ పెన్నీ సేవ్డ్ ఈజ్ ఏ పెన్నీ ఎర్న్డ్ అని ఓ ప్రోవర్బ్ ఉంది, ఇదే అనుకుంటా. నెక్స్ట్ యూరోస్ గురించి మా శ్రీకాంత్ మాటల్లో విందాము. మనకంతా మళ్ళీ డీటెయిల్ గురించి చెప్పలేను కదా, తనైతే బాగా చెప్తాడు. ఒక €1 ఈక్వల్ టు 90 రూపీస్ ఉంది ఇప్పుడు. €100, €50, ఏంటది? ఏంటి €50, €20, €5. పేపర్ లాగే ఉన్నాయా? మన కరెన్సీ పేపర్ లాగానే కొంచెం థిక్గా ఉంటున్నాయి, కొంచెం థిక్గా అనిపిస్తున్నాయి. ఇవైతే €500 కూడా ఉంటుంది, బట్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉండదు ATM మిషన్స్ లో. సో ఈ కాయిన్స్ ఏంటో చూద్దాం. €2, €1, €1 అంటే ఇది 90 రూపీస్ అనమాట మన కరెన్సీలో. 50 cents, 20 cents, 10 cents, 5 cents, 2 cents, 1 cent. అంతే ఇంకా. ఓకే, భలే ఉన్నాయి కదా. ఈ ఈ పేపర్ ఎలా ఉందో, ఆ పేపర్ ఎలా ఉందో ఒకసారి చూడు శ్రీకాంత్. కలర్ వాట్ కలర్ రెండు తిక్కగానే ఉన్నాయా? సిమిలర్ గానే ఉన్నాయి. సిమిలర్ గానే ఉన్నాయా? కాకపోతే ఈ డాలర్స్ అన్ని బ్లాక్ అండ్ వైట్ లానే ఉన్నాయి కలర్. ఇవైతే కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకే కలర్ లో కనిపిస్తున్నాయి, ఇవైతే కొంచెం కలర్స్ కనిపిస్తున్నాయి. ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ కి మన ఇండియన్ రూపీస్ లాగా డిఫరెంట్ గా కలర్స్ ఈజీగా ఉంటుంది. ఓకే, చూసారు కదా, నాకు తెలియదండి ఇప్పుడు దాకా ఇవన్నీ కూడా, అందుకే నేను నేర్చుకుంటూ మీకు కూడా చూపిద్దామని చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇది ఒక కొత్త ప్రపంచం కదా, నాకైతే వండర్గా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా. ఇంకా బోల్డ్ అన్ని విశేషాలతో జర్మనీ సిరీస్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.